టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్ రాజమౌళినే డామినేట్ చేసే ఒకే ఒక్క హీరో మావాడంటూ రవితేజ గురించి విక్రమార్కుడు సినిమా గురించి గర్వంగా చెప్పుకుంటారు ఆయన ఫ్యాన్స్. అయితే రవితేజ కొన్నేళ్లుగా అభిమానులను మెప్పించే ఒక్క సినిమా చేయలేకపోయాడు. రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాతో సినిమాలు చేస్తూ తెలుగు సినీ పరిశ్రమ అనే ప్రపంచంలో తన స్వహస్తాలతో తాను కట్టుకున్న గోడను తానే కూల్చుకుంటున్నాడు. వరుస ఫ్లాప్స్తో రవితేజ కెరియర్ ఇప్పుడు అయోమయంలో పడింది. మొన్నటిదాకా కోట్లలో రెమ్యునరేషన్ తీసుకున్న ఈ హీరో ఇప్పుడు సింగిల్ డిజిట్కి పడిపోయాడు. అసలు రవితేజ కెరీర్ ఇంతలా డ్రాప్ అవ్వడానికి కారణం ఏంటి? టైర్ 1 నుంచి టైర్ 3కి పడిపోవడానికి రీజన్ ఏంటి? రవితేజ విషయంలో తప్పు ఎక్కడ జరుగుతోంది? రండి తెలుసుకుందాం. రవితేజ 20 ఏళ్ల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు ఓ సంచలనం. అసిస్టెంట్ డైరెక్టర్ గా, సైడ్ క్యారెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన రవితేజ నీకోసం, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం తర్వాత సోలో హీరోగా ఇడియట్ మూవీతో బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపే వసూళ్లు రాబట్టాడు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఖడ్గం, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, వెంకీ, భద్ర, విక్రమార్కుడు, కృష్ణ, కిక్, మిరపకాయ్ ఇలా ప్రతి ఏడాది కనీసం ఓ హిట్ ఇస్తూ మినిమం గ్యారంటీ హీరోగా మారాడు. అయితే ఎన్టీఆర్, మహేష్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్లతో పోటీ పడి బాక్సాఫీస్ కలెక్షన్లు వసూలు చేశాడు రవితేజ. అలాంటి రవితేజ కెరీర్ ఇప్పుడు అధపాతాళానికి పడిపోయింది. రవితేజ కెరీర్ కిందకి జారడం రాజా ది గ్రేట్ మూవీతోనే మొదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రవితేజ ఓ అంధుడిగా నటించాడు. ఈ రోల్ కోసం రవితేజ చేసిన హార్డ్ వర్క్, ఆ తర్వాత ఆయన చేసిన ప్రతి సినిమాలో బ్లైండ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్న ఫీల్ కలిగించింది. క్రాక్ మూవీతో కంబ్యాక్ దక్కింది. ఆ తర్వాత మళ్లీ కిలాడి, రామారావు ఆన్ డ్యూటీ వంటి ఫ్లాపులొచ్చాయి. తర్వాత ధమాకాతో బ్లాక్ బస్టర్ దక్కిన తర్వాత రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ ఇలా వరుస ఫ్లాపులు పడ్డాయి. అంతెందుకు, రవితేజ కెరీర్ లో మైల్ స్టోన్ 75వ సినిమా మాస్ జాతర మూవీ కూడా దారుణమైన ఫ్లాప్ ను మూటగట్టుకుంది. మిరపకాయ్ తర్వాత వరుసగా ఒకే రకమైన సినిమాలు చేస్తూ వచ్చాడని రవితేజపై ట్రోల్స్ వచ్చాయి. అయితే రవితేజ రూటు మార్చుకుని ప్రయోగాలు చేయడానికి ఇష్టపడలేదు. తన స్టైల్ సినిమాలే జనాలకు నచ్చుతాయని గుడ్డిగా నమ్మాడు. అది కరెక్ట్ కాదని ప్రతి సినిమాకి నిరూపితమవుతున్న తన స్క్రిప్ట్ సెలెక్షన్ లో మార్పులు చేయడానికి బదులుగా డైరెక్టర్లను మారుస్తూ వచ్చాడు. కిలాడి నుంచి ఈగల్ వరకు రవితేజ చేసిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు కథలన్నీ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో హీరోని నెగిటివ్ షేడ్స్ లో చూపించి సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మంచివాడిగా మార్చేయడమే ఈ సినిమాల్లో కథనం. కొన్నింట్లో బైక్లు, ట్రైన్స్ మీద చేజ్లు, మరికొన్నింట్లో గన్స్ పేల్చడంలో వెరైటీ పద్ధతులు. అంతే తేడా. అయినా సరే రవితేజ ఎలా ఒప్పుకున్నాడు? జనాలకు నచ్చుతుందని ఎలా నమ్మాడు? రవితేజ ఫ్యాన్స్ కి కూడా ఇప్పటికీ అర్థం కాని విషయం ఇది. ఇడియట్ నుంచి కిక్ 2 వరకు అంటే దాదాపు 2 దశాబ్దాల పాటు రవితేజకి మాస్ లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. కొత్త సినిమాల రిలీజ్ కు రవితేజ ఫ్యాన్స్ థియేటర్ల ముందు తెగ సందడి చేసేవాళ్లు. అయితే రవితేజ వారిని ప్రతిసారి నిరాశపరుస్తూ వచ్చాడు. ఒకప్పుడు రవితేజ చేసిన దరువు, ఆంజనేయులు వంటి ఫ్లాప్ సినిమాలు చూసి జనాలు ఎంజాయ్ చేసేవాళ్లు, మంచి వసూళ్లు వచ్చేవి. కానీ ఇప్పుడు రవితేజ సినిమా వస్తుందంటే మరీ బాగుందని టాక్ వస్తేనే చూడాలని ఫిక్స్ అయ్యారు. ఇంకొందరైతే ఏం చూస్తాంలే అని లైట్ తీసుకుంటున్నారు. ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ కూడా లేకపోవడంతో రవితేజ అభిమానుల్లో చాలా మంది వేరే దారులు వెతుక్కున్నారు. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడం, 1-2 సినిమాలు చేసిన దర్శకులకు ఓకే చెప్పడం వల్ల రవితేజ మార్కెట్ పడిపోతూ వస్తోంది. అయినా ఇప్పటికీ రవితేజ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చి సినిమా బాగుందంటే థియేటర్లు హౌస్ఫుల్ పడతాయి. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని ఏరియాల్లో జనాలు సినిమా చూడటానికి ముందుకు వస్తారు. రవితేజ నుంచి జనాలు కోరుకునేది కాస్త వైవిధ్యమైన కంటెంట్ ఉన్న సినిమాలు. కంటెంట్ లేకపోతే రవితేజనే కాదు, ఏ స్టార్ హీరో సినిమా చేసినా జనాలు చూడటానికి సిద్ధంగా లేరు. కానీ ఏడాదికో గ్యారంటీ హిట్ కొట్టిన రవితేజ ఇలా ఓపెనింగ్స్ తెచ్చుకోవడానికి కూడా కష్టపడే రోజులను ఎదుర్కోవడమే ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లకు ఈ విషయం రవితేజకు అర్థమైందో ఏమో తెలియదు గాని ఇప్పుడు ఆయన రొటీన్, రొట్ట కథలు కాకుండా
కంటెంట్ బేస్డ్ కథలకే మొగ్గు చూపుతున్నాడు మాస్ రాజా. అందులో భాగంగానే ఇరుముడి అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి అందరూ ఇది కదా రవితేజ నుంచి కోరుకునేది, ఇలాంటి రోల్స్ కదా అతను ఎంచుకోవాల్సింది అని కామెంట్స్ చేశారు. రవితేజ లేటెస్ట్ మూవీ ఇరుముడి శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ మూవీపై ఆడియన్స్ లో అప్పుడే విపరీతమైన బజ్ వచ్చేసింది. బహుశా రవితేజ కంబ్యాక్ మూవీ ఇదే కావచ్చని సినీ విశ్లేషకులు సైతం చెప్తూ వస్తున్నారు. వాళ్ళు చెప్పినట్లు రవితేజ ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తే ఫ్యాన్స్కి ఎంతకంటే కావాల్సిందేముంది చెప్పండి అన్నట్టు ఈ సినిమా కోసం రవితేజకి కేవలం 8 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే ఇస్తున్నారట. మొన్నటిదాకా ఒక సినిమాకు 20 నుంచి 25 కోట్లు తీసుకున్నాడు రవితేజ. కానీ వరుస ఫ్లాప్స్తో ఆయన మార్కెట్ మొత్తం డౌన్ఫాల్లో ఉంది ఇప్పుడు. అందుకే నిర్మాతలు అంత తక్కువ ఇస్తున్నారట. ఒకవేళ ఈ సినిమా కమర్షియల్గా మంచి సక్సెస్ సాధిస్తే రవితేజ కెరియర్ మళ్ళీ పుంజుకునే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.